వెల్కమ్ టు లాల్ అన్న. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మహిళల అరెస్ట్ సంబంధించి సుప్రీంకోర్టు యొక్క గైడ్‌లైన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. షీలా బర్సే వర్సెస్ మహారాష్ట్ర కేసులో 1982 జరిగింది. ఇందులో జాతీయ పత్రికా విలేకరి షీలా బర్సే బాంబే సెంట్రల్ జైలు మహిళా ఖైదీలను విచారించగా, ఐదుగురు మహిళలు పోలీసులు వేధింపులకు గురైనట్లు తెలిపారు. ఈ ఆరోపణలు సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు ఆమె లేఖను ఆర్టికల్ 32 కింద పిటిషన్‌గా స్వీకరించింది. కోర్టు యొక్క ఆదేశాలేమంటే, మహిళా ఖైదీలను వేధించకుండా ఉండేందుకు ప్రత్యేక లాకప్స్ ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ మహిళా ఖైదీలను విచారించేటప్పుడు మహిళా పోలీస్ అధికారులు మాత్రమే ఉండాలి. అరెస్ట్ అయిన వారికి కారణాలు మరియు బెయిల్ అవకాశాలను వెంటనే తెలియజేయాలి. మహిళా ఖైదీలను సూర్యాస్తమయం తర్వాత లేదా సూర్యోదయానికి ముందు అరెస్ట్ చేయకూడదు. నెక్స్ట్ మహారాష్ట్ర జైల్లో మహిళా ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి కోర్టు ఆదేశించింది. మహిళా ఖైదీలను లీగల్ ఎయిడ్ మరియు వేధింపుల నుండి రక్షణ పొందే హక్కులు కల్పించింది. ఈ కేసు సుప్రీంకోర్టు యొక్క మహిళా ఖైదీల హక్కులను పరిరక్షిస్తూ వారికి న్యాయ సహాయం అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని పేర్కొంది. అదనంగా మహిళా ఖైదీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.